నేను మత్తు మాత్రం వేసి ఇచ్చాను, నువ్వు తాగా? తాగలేదు, తాగినట్టు నటించాను. ఇలా చూడు, ఇదే నీకు ఆఖరి ఛాన్స్. నేను కొందరు నేరస్తులను అరెస్ట్ చేసే వరకు నువ్వు మర్యాదగా నీ ఇంట్లోనే దాక్కోవాలి, లేదా నేను ఒరిజినల్, నువ్వు డూప్లికేట్. నువ్వేదో ఒరిజినల్ లాగా అందరిని అరెస్ట్ చేస్తానంటావే, నేనేమన్నా చవట సన్నాసినా? నిజంగా నువ్వు చవట సన్నాసివేరా? ఏంటి, ఎందుకు మాట్లాడావు? చేతిలో తుపాకు ఉంది కదా, నువ్వు శిశులైన ఒక అబ్బకు పుట్టుంటే ఆ తుపాకు విసిరేసి నాతో పోటీకి రారా చూద్దాం. అర్థం లేకుండా వాక్కు. దయచేసి నేను చెప్పేది కొంచెం ఓర్పుగా విను. చిన్నతనం నుంచి ఒక మంచి పోలీస్ ఆఫీసర్ని కావాలనేది నా లక్ష్యం. కానీ చెయ్యని ఒక తప్పు కోసం జైలు శిక్ష అనుభవించిన నేరస్తుడిని కావడం వల్ల నాకు పోలీసు ఉద్యోగం దొరకలేదు. అందుకే ఇంతకాలంగా నీ స్థానంలో నీకు బదులుగా ఉండి ఎందరో నేరస్తుల్ని నేను అరెస్ట్ చేశాను. కానీ ఇప్పుడు కాశీనాథ్ అనే ఒక పెద్ద స్మగ్లర్ నేనెవరైంది నిజాలని తెలుసుకుని నన్ను పోలీస్ దుస్తుల్లోనే వాడి తరపున స్మగ్లింగ్ చేయమన్నాడు. నేను వీల్లేదని చెప్పినప్పుడు నిన్ను చంపేసి ఆ అభాండ నా మీద వేస్తానని నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. నీ ప్రాణం కాపాడేందుకు కాశీనాథ్ని వాడి గ్యాంగ్ని అందరినీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకునేందుకు ఒక మంచి అవకాశం కోసం చూస్తూ నేను కాశీనాథ్ కింద పనిచేస్తున్నాను. నాకింకా ఒకే ఒక వారం గడివి. వాళ్ళందరినీ అరెస్ట్ చేసి ఆ తర్వాత నేనే సరెండర్ అవుతాను. అద్భుతమైన కథ, అందమైన కథ. ఎవరైనా పల్లెటూరు ప్రాంతం నుంచి జులపాలు పెంచుకుని చెవికి దిద్దులు పెట్టుకొస్తాడు చూడు, వాడితో వెళ్ళి చెప్పు, వాడు నమ్ముతాడు. ఇలా చూడు, 1 2 3 అని నీకు 3 వరకు టైం ఇస్తాను. ఆలోగా నువ్వే మర్యాదగా నాకు సరెండర్ అయ్యావంటే నీ కోసం కోర్టులో సపోర్ట్ చేసి నీకు శిక్ష మాక్సిమం నేను తగ్గించేలా చేస్తాను. అదర్వైజ్ ఏమండి, కొంచెం పోలీసులు పిలుస్తారా? అబ్బా, కమిషనర్ కూతురా మజాక? థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఇద్దరు దగ్గరకు రకండి, వచ్చారో షూట్ చేస్తాను. మేడం, నేను ఒరిజినల్, వీడే డూప్లికేట్. అది నాకు తెలుసు. నేను ఒక దద్దమ్మవి. దద్దమ్మనా? అవును. ఇంతసేపు ఈయన మాట్లాడింది నేను వింటూనే ఉన్నాను. నాకేమిటో ఈయన మంచివాడని అనిపిస్తోంది. చచ్చంరా, నేను లవ్ చేసిన వ్యక్తి ఖచ్చితంగా మోసగాడే ఉండడు. అయ్యో, ప్రేమ గుడ్డిదని చెప్తారు, అది కరెక్ట్ గానే ఉంది. ఇలా చూడండి మేడం, వీడు భయంకరమైన జగత్కిలాడి మిమ్మల్ని మోసం చేయాలని ఏవో కథలు చెప్పాడు. దయచేసి వీడిని నమ్మకండి. నో మిస్టర్ డూప్లికేట్, మీ ఒరిజినల్ పేరేమిటి? చెప్పరా? ఎవరై? లేదు, ఆవిడగా అడుగుతున్నారు. రాము. హౌ స్వీట్. థ్యాంక్ యూ మిస్టర్ రాము. అరేదే, నేనెప్పుడు నా మనసు మీకు అర్పించుకున్నాను, అప్పుడే మీ భార్యనైపోయాను. ఇక మీరు ఎలా చెప్తారో అలాగే నడుచుకుంటాను. ఇక లాభం లేదు. నేను ఇప్పుడే మీ నాన్న కమిషనర్తో చెప్పి మీ ఇద్దరు అంత తెలుస్తాను. చూడండి. నో 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 నో, షూట్ చేస్తాను. మిస్టర్ రాము, ఇప్పుడు ఏం చేయమంటారు? వీడితో పెద్ద చిక్కొచ్చింది. వీడు ఫ్రీగా బయట తిరిగితే ఫస్ట్ పోలీసులకు సందేహం వస్తుంది, లేదా కాశీనాథ్ గ్యాంగ్ వీడిని చంపేస్తారు. ఓ పంచేద్దావా? ఇతని కాళ్ళు చేతులు కట్టి పడేసి ఈ రూమ్ లోనే తాళం వేసి ఉంచుదావా? లేదు లేదు, అది లాభం లేదు. ఇతను కాసేపట్లో ఇంటికి వెళ్ళలేదంటే ఇతని భార్య పోలీసుల దగ్గరికి వెళ్ళి ఏదో నోటుకొచ్చినట్టు వాగుతుంది. ఈజ్ కరెక్ట్. ఒక పని చేద్దాం, ఇతని వేషం నే వేసుకుంటాను, నా డ్రెస్ ఏదైనా ఒకటి ఇతనికి వేయించి వాళ్ళింట్లోనే కాళ్ళు చేతులు కట్టి పడేద్దాం. నువ్వు నిప్పుతో చెలగాట మాడుతున్నావు. ఏచ్చి నోరుమోయిరా. ఇలా చూడు, ఇతని పెళ్ళం వాకిట్లోనే ఉంది. ఆవిడ భలే గయాళి. మాట్లాడకు. అతని పెళ్ళాన్ని మోసం చేయడం చాలా కష్టం. నువ్వు ముందే దిగి వెళ్ళి ఆవిడతో ఏదో మాట్లాడుతూ నా పక్కకు రాకుండా చూడు. ఓకే. దిగిరా. చూడండి, చేయండి. కంగ్రాచులేషన్స్, మీ బావ ఆ క్రిమినల్ ని పట్టేశారు. నాకు తెలుసు, నా హస్బెండ్ ఎప్పుడు భలే టాలెంట్. నేను మీతో కొంచెం ముఖ్యంగా మాట్లాడాలి. కొంచెం లోపలికి వస్తారా? బావా, ఆయన లోపలికి వస్తారు. కమాన్ కమాన్. ఏంటి, నేను మీ బావ గురించి ఏదో అనుకున్నాను, కానీ ఫైట్ అంటే ఫైట్, అలాంటి ఒక ఫైట్. ఐ నో ఇట్. సహజంగానే మా బావది భలే మొరటితనమైన క్యారెక్టర్. మా బావ వాడిని నోరు కట్టేసి తీసుకువెళ్తున్నారు, అది నా బెడ్రూమ్ లోకి తీసుకుపోతున్నారు. ఏంటి, ఇందులో ఒక విషయం ఉంది. ఈ క్రిమినల్ కి ఎంతో మందితో కనెక్షన్ ఉంది. వీడిని ఇప్పుడు పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్ళాం అనుకోండి, మిగతా వాళ్ళందరూ కనుమరుగైపోతారు. అందువల్ల వాళ్ళందరినీ పట్టుకునే వరకు మీ బావ వీడిని హౌస్ అరెస్ట్ లో ఉంచుతారు. 2 రోజుల దాకా నోరు మూసుకుని ప్రశాంతంగా ఉండు. అందరిని అరెస్ట్ చేసిన తర్వాత నేను రిలీజ్ చేస్తాను. ఆ తర్వాత నేనే నీకు సరెండర్ అవుతాను. ఒక ముఖ్యమైన విషయం, నేను మీ బావ మిగతా అందరినీ అరెస్ట్ చేసే వరకు మీరితని నోటి కట్టు విప్పనే కూడదు. ఓకే, అదంతా నేను చూసుకుంటాను. బావా, ఏంటి బావా వచ్చినాకనే వెళ్ళిపోతున్నారు? అది ఈ వేషంలోనే వెళ్తున్నారు? కాదు, ఈ వేషం కొంచెం కలిసి వచ్చింది.
ఈ డ్రెస్ లోనే వెళ్ళి అందరిని అరెస్ట్ చేస్తాను. సరే ఎలాగో వచ్చారు కదా, మీకు ఇష్టమైంది ఒకటి చేసి ఉంచాను, ఒకే ఒకటి తిని వెళ్ళండి. తోడుగా కమిషనర్ కూతురుందిగా, దానికి ఇవ్వు, ప్రమోషన్ వస్తుంది. ఎందుకు అరుస్తున్నావు? నిన్ను ఏంటయ్యా సైట్ కొడుతున్నావా? అర్జెంటుగా వంటింట్లోకి వెళ్ళి కారం తీసురా. ఏమయ్యా, ఇంతకాలం మా బావని కష్టపెట్టావు, ఆ రోజు మా ఇంటికి వచ్చి నా చేత కుడుములు తిని వెళ్ళావు, ఈ రోజు సైట్ కొడుతున్నావా? ఈ కన్యగా కొట్టింది రాని కారు రాని చెప్తాను. ఇతను నాలాగే ఉన్నాడే. ఇతను మీ నాన్న కాదురా, మీ నాన్నలా ఉండే దొంగ. ఉండమ్మా. రేయ్, నీ పేరేంటా? ఏంటో అంటావు? స్టూపిడ్. మా అమ్మకి సైట్ కొట్టావా? ఆ కారపడేలయ్యి నెట్టమ్మా. కొట్టు బాగుత్ అచ్చా సేట్, నేను ఇంకోసారి చెప్తున్నాను విను. మేము 20 కోట్ల రూపాయలతో వెయిట్ చేస్తున్నాం. క్యా 20 crores అంటే 20 కోట్ల రూపాయలతో మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. నువ్వు ఆ విలువకు సరిపోయే డైమండ్స్ తో వస్తున్నావు. ఓకే సంజయ్? బాగుత్ అచ్చా. ఏమిటి పాత్ర వేళాకోళం? బాంబే వాళ్ళతో 20 కోట్ల రూపాయలకి డైమండ్స్ తీసుకురమ్మన్నారే, అంత డబ్బు మన దగ్గర ఏంటి ఇప్పుడు? నేను చెప్పిన 20 కోట్లు డబ్బు చేతిలో లేదు. అయినా రాము ఉన్నాడుగా. అయ్యో, నా బుర్ర పిచ్చెక్కిపోతుంది, ఏమీ అర్థం కావట్లేదే. మీకు అర్థమయ్యేలా నేను ఆలోచిస్తే మీకు నాకు ఏమిటి వ్యత్యాసం? మిస్టర్ కాశీనాథ్, ఇక మీద చిన్న చిన్న విషయాలు మనకొద్దు. రామును అడ్డం పెట్టి ఆ బాంబే పార్టీకి డబ్బే ఇవ్వకుండా ఒకే ఒక దెబ్బతో 20 కోట్ల డైమండ్స్ కాజేసేద్దాం. మీద చాప మచ్చ, నా కుడి తోడ మీద చాప మచ్చ ఉందని ఈ లోకంలో నా బావ ఒకే ఒక్కరికి మాత్రమే తెలుసు. మరైతే మీరు నా బావ. స్టాప్ 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 స్టాప్. ఏంటి చిన్న బాబు, ఎవరు స్టాప్ చేయడం లేదు? మీ పోలీస్ ఐడెంటిఫికేషన్ కార్డు ఉందిగా, ఇవ్వండి. ఇదెందుకు? ఇది చేతులు పెట్టుకొని తెల్లమొహం వేస్తున్నారే. స్టాప్ దిస్ పోలీస్, స్టాప్ స్టాప్ స్టాప్. ఆటోలో ప్యాసింజర్లు ఉన్నారమ్మా. ఉండవయ్యా, పోలీసులు చెప్తున్నాను కదా, దింపవయ్యా. బావా కమ్ ఆన్. నో చిన్నబాబు, నువ్వు చేసేది చాలా అన్యాయం. ఇటువంటి తప్పు నేను అసలు ఒప్పుకోను. ఈ టైంలో న్యాయం గురించి మాట్లాడతావేంటి? రావయ్యా. రాము, ఏమిటో ఇది? వారం రోజులు మెడ్రాస్ వెళ్ళి వచ్చేసని చెప్పు. ఏమిటిదంతా? అయ్యో, ఇదేంటి కొత్త కన్ఫ్యూజన్ గా ఉంది? ఏంటమ్మా? ఈ నా హస్బెండ్ వీరాస్వామి. కాదు, మా అబ్బాయి రాము. కాదు, వీరాస్వామి. కాదు, మా అబ్బాయి రాము అంటున్నాడు కదా. వీరాస్వామి అంటున్నాడు కదా. అయ్యో, మా అబ్బాయి రాము అమ్మా. రాము, ఇలా చూడమ్మా. కాదు, రాము. కాదు, వీరాస్వామి. నువ్వు గమనించు చిన్నబాబు. ఇలా చూడమ్మా, నేను నీ కొడుకుని రామునే. దీన్ని కొత్తగా పెళ్లి చేసుకున్నాను. మిగతా విషయాలను ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం. ఏంట్రా పోయి దీన్ని పెళ్లి చేసుకున్నావు? ఉండు ఉండు, శాంతి శాంతి, ఇంటికెళ్ళి వివరంగా మాట్లాడుకుందాం. రండి రండి రండి. ఈ కెమెరాతో ఏం చేయబోతున్నారు? ఈ అమ్మగారిని వీడియో కెమెరాలో షూట్ చేసి ఆ క్యాసెట్ రాముకు పంపిస్తాను. 24 గంటల్లో నువ్వు నాకు సరెండర్ కాలేదో మీ అమ్మ అవుట్ అని వాడితో చెప్తాను. తల్లంటే ప్రేమతో కరెక్ట్ గా సరెండర్ అవుతాడు. వెరీ గుడ్. ఇప్పుడు ఒక క్లిష్టమైన పరిస్థితి వచ్చినప్పుడే మీ బ్రెయిన్ ఒక స్పార్క్ వస్తుంది బావా. బావా, వెనకాల బ్లాక్ బెడ్ షీట్ ఎందుకు? అంటే ఈ అమ్మగారిని ఎక్కడ కట్టి పడేసామో వాడికి తెలిసిందంటే వెంటనే మనందరిని చావగొట్టి ఈ అమ్మగారిని కాపాడుకుంటాడు. అందువల్ల వెనకాల లొకేషన్ తెలియకుండా ఉండేందుకు బ్యాక్గ్రౌండ్ లో బ్లాక్ బెడ్ షీట్. ఇదంతా డిపార్ట్మెంట్ బ్రెయిన్. రైట్ మీ రైట్. ఏమో తల వంచుకుంటే ఎలా అన్నారు? అప్పుడేగా మీ అబ్బాయి చూసి భయపడతాడు. నిన్నెవరైనా కత్తితో కసక్కన పడవడానికి వస్తే భయంకరంగా అరుస్తావుగా. అరు పోరానా? చిన్న పాప, నువ్వు వెళ్ళి తలుపు తీయొద్దు, ఎవరిని మాత్రం అడుగు పో. ఎవరు? నేనే తలుపు తెరవే. అయ్యో, ఊరికి వెళ్ళి అత్తయ్య వచ్చేసింది బావా. పర్వాలేదు, అడ్జస్ట్ చేసుకుందాం. తెరు. ఏమే, నీకు కొంచెమైనా బుద్ధి ఉందా? ఏమత్తయ్యా? 2 పిల్లలు పుట్టారు, పట్టపగలేలా తలుపు గడేసుకుంటే ఏమిటి అర్థం? నలుగురు నీకెన్నిసార్లు చెప్పినా బుద్ధి జ్ఞానం. సీత, జానకి, సీత, జానకి,
ఏదో ఊళ్ళో ఉన్నావున్నారే నువ్వెప్పుడొచ్చావు నిన్నెందుకు ఇలా కట్టిపడేశారు అమ్మా ఆవిడ కట్లు వెప్పకమ్మా. నోరు మూసుకోరా అయ్యో నీకు ఆవిడ గురించి తెలియదమ్మా. ఈవిడికి నా పోలికల్లో ఇంకొక అబ్బాయి ఉన్నాడు. తెలుసు. ఏమిటి జానకి ఇంతసేపు వీడు నేను రామును కాదని వాగుతున్నాడు. ఇప్పుడు నువ్వు వీడితో చేరావా? నాకు ఒకే బిడ్డ రాము, వాడు వీడే కదా. కాదమ్మా, నా బిడ్డ వీరాస్వామి, కానీ నా బిడ్డ కూడా నీ బిడ్డే. అయ్యయ్యో నా కొడుకు నీ కొడుకా? చిన్న పాప ఇక్కడ రా. ఏంటో కన్ఫ్యూజన్ జరుగుతుంది. లేదురా, నేను చెప్పేది నిజం. సీత, నేను నీకు పురుడు పోశాను, జ్ఞాపకం ఉందా? నీకు మొదటి బిడ్డ పుట్టగానే వాడిని స్నానం చేయించడానికి తీసుకెళ్లాను. ఈలోగా రెండో బిడ్డ పుట్టాడు. నువ్వు అప్పుడు మైకోలో ఉన్నావు. బిడ్డ లేనందువల్ల ఆ మొదటి బిడ్డను నేను తీసుకొచ్చాను. ఆ బిడ్డ ఈ వీరాస్వామి. ఏంటమ్మా ఇది? సినిమాలో వచ్చేలా ఏవేవో ఫ్లాష్ బ్యాక్ లాగా చెప్తున్నావే. కాదురా, నేను చెప్పేదంతా నిజం. ఈవిడే మీ అమ్మ.